హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పట్టుకుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. రాప్తాడు సిద్ధం సభలో జరిగిన ఘటన అందుకు అద్దం పడుతోంది. ప్రతి సభలోనూ ఎల్లో మీడియా అంటూ జగన్ ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ఎల్లో మీడియా ప్రతినిధిపైనే, ఫోటోగ్రాఫర్ పైనే వైసీపీ కార్యకర్తలు దాడి చేయటం అమానుష ఘటన అని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనలో ఆ ప్రతినిధిని ఎలా టార్చర్ చేశారు, అసలు ఒక మీడియా పరిస్థితి ఎలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి సత్యమూర్తి. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతి సభలోనూ ఏ న్యూస్ వచ్చినా ఏదొచ్చినా ఎల్లో మీడియా అని ప్రచారం చేస్తూ ఉంటారు. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఈవెన్ జగన్ గారు కూడా చేస్తూ ఉంటారు. సో అందుకు ఉదాహరణే నిన్న రాప్తాడులో సిద్ధం సభలో ఒక ఫోటోగ్రాఫర్ని పట్టుకొని అలా దాడి చేయటం, ఈవెన్ 1/2 కిలోమీటర్ పరిగెత్తించి అతని సొమ్మసిల్లి పడిపోయినా కూడా అమానుషంగా కొట్టడం. అసలు ఏంటంటారు, ఒక మీడియాకే స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో అక్కడ ఏపీ ప్రజల పరిస్థితి ఏంటి? అసలు మీడియా స్వేచ్ఛ పక్కన పెడితే అసలు మీడియాని వర్గీకరణ చేసి ఎల్లో మీడియా అని, ఆ మీడియా ఈ మీడియా అని చెప్పి ప్రచారం చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోయింది. అంతకుముందు వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి కూడా ఆ 2 పత్రికలు అనేవాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆ 2 పత్రికలు అనేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం మీడియా అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ పేపర్లని, టీవీలని అన్నీ కలిపి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ కలిపి దుష్ట చతుష్టయం అంటాడు. అంటే ఇది ఏంటి అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్య చెయ్యటమే నీచం, అత్యంత దురదృష్టకరం. ఇప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్లో రాకముందు జగన్ ఏం మాట్లాడినా మనకు సంబంధం లేదు, ఏమన్నా మాట్లాడచ్చు. బాధ్యతతోటి మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సంతోషం. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బాధ్యత లేకుండా మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత. ఈ విధంగా చేసి అతను ఎట్లా చేశాడు అంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ సంస్థలన్నీ కూడా మనకి వ్యతిరేకము, వాళ్ళు కనపడితే కొట్టండి అన్న రీతిలో సందేశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సందేశాన్ని మొత్తం నరనరాన జీర్ణించుకున్న వైసీపీ ఉన్మాదులు, వాళ్ళని నేను కావాలనే ఉన్మాదులు అంటున్నాను. ఎందుకు అంటే, నిన్న రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ మీద జరిపిన దాడి చూసిన తర్వాత అసలు జర్నలిస్ట్ అనే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలన మీద ఖచ్చితంగా కోపం వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఒక మనిషిని అంత పాశవికంగా ట్రీట్ చేయటం, కొట్టడం అనేది అది సాధారణ సంఘటన కాదు. దీనికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? జగన్ రెచ్చగొట్టడం వల్లే ఈ సంఘటన జరిగింది. జగన్ రెచ్చగొట్టకపోతే వీళ్ళింత ధైర్యం అక్కడున్న ఈ వైసీపీ ఈ ముఠా అంతా, కీచకుల ముఠా అంతా కూడా మద్యం తాగి, మద్యం మత్తులో, మద్యమే తీసుకున్నారో మాదక ద్రవ్యాలు తీసుకున్నారో, గంజాయి లాంటివి తెలియదు, కానీ అంత ఉన్మాద స్థితిలోకి వచ్చి ఆ రిపోర్టర్ జేబులో, ఆ ఫోటోగ్రాఫర్ జేబులో చేతులు పెట్టి తీసుకొని గుంజుకొని, అతను నువ్వు ఆంధ్రజ్యోతి నుంచి వచ్చావా అని అడిగి కొట్టారు. అంటే ఇంత కర్కశంగా ప్రవర్తించటం అనేది అది జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలకి పర్యవసానం. ఇది జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టడం వల్ల జరిగిన పర్యవసానం. ఇది ఇటువంటిది జరగటానికి ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు కొట్టింది పత్రికా ఫోటోగ్రాఫర్నా లేదా విలేకరనా అనేది కాదు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చాలామంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు ఎంత అరాచకంగా హింసించారో, ఎలా కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా మనం చూసాం. చాలామందిని ఒక ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ కాదు.
గత 5 సంవత్సరాల కాలంలో ఎంతోమందిని వేటాడి చంపారు. ఇటువంటి పరిస్థితులు, భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఒక జర్నలిస్టుల జోలికి కానీ వీటికి కానీ జర్నలిస్టులు మీరు అన్నట్టు మరి ఫ్యూచర్లో 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి పత్రికా విలేకరుల మీద ఈ విధంగా దాడి చూస్తే అసలు అక్కడ కవరేజ్ ఎలా జరుగుతుందంటారు? అసలు అక్కడ జరిగే పాలన కావచ్చు, వీటన్నిటి గురించి బయట పెట్టేది ఎవరు? మరి బయట పెడుతున్నారనే వీళ్ళందరినీ ఎల్లో మీడియా అంటున్నారు. అసలు ఎల్లో మీడియా అంటే అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీకి పసుపు రంగు ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎల్లో మీడియా అంటున్నారు. అసలు ఎల్లో మీడియా అంటే అర్థం వీళ్ళకి తెలీదు. వాస్తవమైన అసలు ఆ మీనింగ్, ఆ పదం ఎందుకు వచ్చిందనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలీదు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలీదు, ఎవరికి తెలీదు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమైనా తెలిసి ఉంటుందేమో, ఎందుకంటే గతంలో జర్నలిస్ట్గా చేశాడు కాబట్టి. ఆ ఎల్లో మీడియా టర్మ్ పెట్టుకొని, ఆ పదాన్ని పెట్టుకొని వీళ్ళందరినీ కలిపి మాట్లాడటం అనేది, అదే జర్నలిస్టులు ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఆ యాటిట్యూడే తప్పు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అటువంటి యాటిట్యూడ్ ప్రదర్శించడమే తప్పు. ఇవి ఇప్పుడు మీరు ఇంకా ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపటం అవన్నీ చాలా దూరం విషయాలు. అసలు ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపేదాకా ఎక్కడ? అసలు జగన్మోహన్ రెడ్డి అంటే తీసుకెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు అనాలన్నమాట. వాళ్ళైతే ఎవరినైనా కానీ అత్యంత నీచంగా మాట్లాడచ్చు. ఇంట్లో ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడతారు, పోస్టులు పెడతారు. వేరే వాళ్ళ సంగతి ఎందుకు? జగన్ చెల్లెలు షర్మిల మీద పెట్టిన పోస్టులు కూడా మనం చూసాం కదా. మరి అక్కడ సిఐడి ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇటువంటి పోస్టులు పెడితే అట్లా పోస్టు పెట్టిన వాడి ఆస్తుల్ని కూడా జప్తు చేస్తామని చెప్పాడు. మరి షర్మిలకి అక్రమ సంబంధాలు అంటగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ ఆస్తులు జప్తు చేసావా? జప్తు చేసిన దాకా ముందర కేసు పెట్టావా? అంతెందుకు, నిన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టావా? ఎవరినన్నా అరెస్ట్ చేసావా? మీరన్నట్టు గతంలో అవినాష్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా ఐబిఎన్ ప్రతినిధిపై, అలాగే కారుపై కూడా దాడి చేసిన ఘటనలు కూడా మనం చూసాం. ఒకటి కాదు, చాలా చేశారు. చాలా సందర్భాల్లో ఈ విధమైన దాడులు చేయటం. ఈ దాడులు చేసిన తర్వాత కొంతమంది న్యూట్రల్ జర్నలిస్టులని ప్రవేశపెడుతున్నారు రంగంలోకి. పెట్టేసి వాళ్ళు ఏం చెప్తారంటే, ఫోటోగ్రాఫర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, మేనేజ్మెంట్లు మిమ్మల్ని చెప్పి పంపిస్తూ ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఫీల్డ్లోకి వెళ్ళేది మీరు కదా. అంటే ఫీల్డ్లోకి వెళ్తే కొడతావా, చంపుతావా ఫీల్డ్లోకి వస్తే? అంటే మేనేజ్మెంట్లని బదనాం చేసే విధంగా, తప్పు మేనేజ్మెంట్ది, కొట్టిన వాడిది కాదు అని చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నది వైసీపీలో కొంతమంది జర్నలిస్టులు ఉంటారు. వైసీపీ వాళ్ళ పేరోల్స్లో ఉండే జర్నలిస్టులు వాళ్ళు ఈ ప్రచారం చేస్తున్నారు. అంటే ఈనాడు మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా, ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా, టీవీ5 మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా గ్రౌండ్ ప్రిపేర్ చేయటానికి మేనేజ్మెంట్లు పంపిస్తున్నాయి అన్న పదాన్ని వాడి ఈ కొట్టిన వాడిని తప్పు కదా, ఫస్ట్ కొట్టిన వాడిని శిక్షించాలి కదా. అది అడగకుండా ఈ న్యూట్రల్స్ ముసుగులో వచ్చేవాళ్ళు ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. దీని మొత్తానికి జరిగిన ఈ తప్పు మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాలి. ఇక్కడి నుంచి ఆయన, ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం వచ్చేసింది కాబట్టి ఇక్కడి నుంచి అయినా మీడియాని రెచ్చగొట్టే విధంగా, మీడియాని తప్పుపట్టే విధంగా, మీడియాని ఓ దుష్ట చతుష్టయం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఉండటం మంచిది. పోలీసులకు కూడా ఇప్పటికైనా నేను చెప్తున్నాను, ఎలక్షన్ టైం వచ్చేసింది. ఇప్పటి వరకు మీరు వైసీపీ కార్యకర్తలాగా ప్రవర్తించారు. ఇక్కడి నుంచి అయినా కొంచెం మీరు తీసుకుంటున్నది పబ్లిక్ డబ్బులు, పబ్లిక్ ట్యాక్స్ కడితే వచ్చిన డబ్బుల నుంచి మీరు జీతాలు తీసుకుంటున్నారు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకొని రాబోయే రోజుల్లో, అంటే ఇంకా ఎలక్షన్ టైం వచ్చేసింది, నోటిఫికేషన్ కూడా రాబోతున్నది కాబట్టి కనీసం ఈ 40-50 రోజులైనా మీరు ప్రజల కోసం పనిచేయండి. జగన్ కోసం కాదు, జనం కోసం పనిచేయండి అని నేను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.